హాయ్ ఫ్రెండ్స్, టీమిండియాతో 3 టీ20ల సిరీస్కి ముందు శ్రీలంక హెడ్ కోచ్ దిగ్గజం మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య భారత జట్టును వార్నింగ్ ఇచ్చాడు. తమతో టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన భారత జట్టులో ఆ ఆటగాళ్లు లేరని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ టీమిండియాను చిత్తుగా ఓడిస్తామంటూ పేర్కొంటున్నాడు. టీంలో ఆ ఆటగాళ్లు లేరు అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, వాళ్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అని. టీ20 వరల్డ్ కప్ 2024 విజయం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కోహ్లీ, రోహిత్ టీ20 రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఓ స్ట్రాంగ్ టీమును ఎదుర్కోబోతుంది. అయితే టీమిండియాలో రోహిత్ శర్మ, కోహ్లీ ఎంత కీలక ఆటగాళ్ళో ఒక దిగ్గజ క్రికెటర్ అయిన సనత్ జయసూర్యకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు లేని టీమిండియాను ఓడిస్తామంటూ పేర్కొంటున్నాడు. జయసూర్యకు హెడ్ కోచ్గా ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. టీ20 వరల్డ్ కప్ 2024లో శ్రీలంక చెత్త ప్రదర్శన తర్వాత క్రిస్ సిల్వర్వుడ్ రాజీనామా చేయడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు జయసూర్యకు హెడ్ కోచ్గా నియమించింది. హెడ్ కోచ్గా తొలి సిరీస్లోనే టీమిండియా లాంటి ఛాంపియన్ టీంను ఓడించి సక్సెస్ఫుల్గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని జయసూర్య భావిస్తున్నాడు. టీమిండియాతో 3 టీ20ల సిరీస్ కోసం ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టును కూడా ప్రకటించింది. చరిత అసలంకను కొత్త కెప్టెన్గా కూడా నియమించింది. అయితే రోహిత్, కోహ్లీ లేని టీమిండియాపై గెలుస్తామంటూ జయసూర్య చేసిన కామెంట్స్పై భారత క్రికెట్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. రోహిత్, కోహ్లీ లాంటి స్టార్లు లేకపోయినా ప్రస్తుత భారత జట్టులో ఉన్న యంగ్ స్టార్లు శ్రీలంకను చిత్తుగా ఓడిస్తారంటూ పేర్కొంటున్నారు. రోహిత్ ప్లేస్లో గిల్, కోహ్లీ ఫేస్లో సంజు శాంసన్ రఫ్ ఆడిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి టీ20 సిరీస్కి ముందు జయసూర్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.